డాక్టర్ చేసే సర్జరీస్ కాకుండా రోబోటిక్ సర్జరీస్ అని వింటున్నాం ఈ మధ్య. సో ఈ నీ జాయింట్ రిప్లేస్మెంట్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ చాలా వరకు సక్సెస్ అవుతున్నాయని కూడా చూస్తున్నాం. సో ఏంటి ఈ రోబోటిక్ సర్జరీ, రోబోట్స్ చేస్తాయా ఏంటి? నైస్ క్వశ్చన్ అండి. ఈ రోబోటిక్ సర్జరీస్ అన్నది మనకు కొత్త కాదండి. రోబోటిక్ సర్జరీస్ అన్నది లాస్ట్ 10 to 15 years ఆర్ బియాండ్ ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఉంది. బట్ మనకు ఇండియాలో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2020s and 21s ఓన్లీ. ఓకే, స్మాల్ చేంజ్ ఇన్ ద వర్డ్ అండి. అది రోబోటిక్ సర్జరీ కాదు, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. ఓకే ఓకే ఓకే. సో ఏం డిఫరెన్స్ అంటే కదా, ఇక్కడ మన రోబో మనకు హెల్ప్ చేస్తుంది, మన ప్లానింగ్స్ కానీ మన ఎగ్జిక్యూషన్స్లో ప్లాన్ చేస్తుంది. సో మీరు అన్నట్లు డాక్టర్ ఈజ్ హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ టీ దేర్ అండ్ రోబో ఈజ్ పర్ఫార్మింగ్ ద సర్జరీ అన్నది రాంగ్ విషయం అక్కడ. సో ఇక్కడ ఏం చేస్తామంటే కానీ ఈ రోబోటిక్స్లో 2 రకాలు ఉన్నాయండి, ఇమేజ్లెస్ సర్జరీస్ అండ్ ఇమేజ్ బేస్డ్ సర్జరీస్ అనేసి. ఇమేజ్ బేస్డ్ అంటే కదా మీరు ఆపరేషన్ కన్నా ముందు మీది ఒక సిటీ స్కాన్ అన్నది చేయడం జరుగుతుంది. ఈ సిటీ స్కాన్ చేయడం వల్ల మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి బిఫోర్ సర్జరీ. లైక్ ఈ పేషెంట్కి అరుగుదల ఏ భాగంలో ఉంది, ఈ పేషెంట్కి బోన్ లాస్ ఎక్కడ ఉంది, వీళ్ళు ఏ అలైన్మెంట్లో ఉన్నారు, తర్వాత ఎక్కడ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి బోన్ తీసుకోవాలా, ఎక్కడి నుంచి మనం బ్యాలెన్స్ చేయాలని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్లస్ ఈ ఇంప్లాంట్స్ ఏదైతే నేను చూపించాను చూడండి, దీనికి సైజెస్ వస్తాయి అన్నమాట, డిఫరెంట్ సైజెస్, లైక్ 1 2 3 4 5. సో బేస్డ్ ఆన్ మీ పర్టికులర్ పేషెంట్కి ఏ సైజ్ అన్నది వస్తుంది అన్నది మనము బిఫోర్ సర్జరీని తెలుసుకోవచ్చు. మనం నార్మలీ ఇప్పుడు చేసే కన్వెన్షనల్ సర్జరీస్లో మేము జాయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సైజెస్ అని ఉంటాయి, దాంతో ఈ పేషెంట్కి ఏ సైజ్ వస్తుంది అనేది తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్లో ఇప్పుడు మీకు రేపు సర్జరీ అంతే ఇవాళే మీ కంప్లీట్ డేటా నా దగ్గర ఉంది. మీకు ఎక్కడ జాయింట్ డ్యామేజ్ ఉంది, ఏ భాగంలో మీకు బోన్ లాస్ ఉంది, మీకు ఏం సైజెస్ వాడాలా, అన్ని ఇన్ఫర్మేషన్స్ నాకు ఉంది. సో తర్వాత ఒక్కసారి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాక మనం ఇక్కడ రోబోటిక్ సర్జరీస్లో ఎక్స్ట్రా పిన్స్ వేస్తాం అనమాట. ఇక్కడ 2 పిన్స్, ఇక్కడ 2 పిన్స్ వేసేసి యారేస్ అంటే ఒక సెన్సార్ కెమెరాస్ లాగా ఉన్నట్లు అవన్నీ ఫిక్స్ చేసి డ్యూరింగ్ ద సర్జరీ లైవ్గా చూస్తాం అనమాట స్క్రీన్ పైన మనం. సో నేను కాలు ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా మూమెంట్ అదే అవుతుందన్నమాట. నేను ఏమైతే ప్లాన్ చేస్తున్నానో ద రోబో విల్ ఎగ్జిక్యూట్ దట్ వన్. ఓకే, నేను ఒక రోబోకి ఒక కమాండ్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి ఒక 3 mm బోన్స్ కట్ చేయండి, ఇక్కడ నుంచి 2 mm బోన్ కట్ చేయండి, ఇక్కడ నుంచి 7 degrees యాంగిల్లో కట్ చేయండి అన్నట్లు కమాండ్ ఇస్తున్నాము. రోబో ఎగ్జాక్ట్లీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ ఇది వరకు బిఫోర్ రోబోటిక్ సర్జరీస్ మేము కన్వెన్షనల్ చేసేవాళ్ళము, అది కూడా అంతే పర్ఫెక్ట్గా చేసేవాళ్ళము. కాకపోతే స్మాల్ ఎర్రర్స్ కుడ్ బి పాసిబుల్ మాన్యువల్గా చేసినప్పుడు. అంటే నేను 10 cm అనుకుంటే యూ మే కట్ 9.99 ఆర్ యూ కెన్ కట్ 10 ఆల్సో, బట్ దట్ ఎర్రర్ ఈజ్ పాసిబుల్. ఈ రోబోటిక్ సర్జరీస్లో ఆ ఎర్రర్ అన్నది ఉండదు. యువర్ టార్గెట్ ఈస్ 10, యూ విల్ ఎగ్జిక్యూట్ 10. యాక్యురసీ ఉందన్నమాట. తర్వాత నేను ఇప్పుడు ఇది బోన్ కట్ చేసినప్పుడు బ్లేడ్స్ యూస్ చేస్తాం, సా బ్లేడ్స్ అంటాం అనమాట. అది కట్ చేస్తున్నప్పుడు ఆ బ్లేడ్ అనేది ఇటు టూ అండ్ ఫ్రో మూమెంట్ ఉంటుంది అనమాట మనకు. ఆ మూమెంట్ చేసినప్పుడు పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూస్కి డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్లో మనకి హ్యాప్టిక్ బౌండరీస్ అని క్రియేట్ అవుతుంది. అంటే ఈ బ్లేడ్ అన్నది ఓన్లీ ఆ జోన్లో మాత్రం పనిచేస్తుంది, ఇట్ ఓంట్ గో అవుట్ సైడ్ దట్ హ్యాప్టిక్ జోన్. సో దానికి ప్రెసిషన్ అంటారనమాట. ఓకే, సో రోబోటిక్స్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అలాగని రోబోటిక్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి కొన్ని కారణాల వల్ల రోబోటిక్స్కి మనం ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము అంటే కదా, నో హెజిటేషన్, మీరు మాన్యువల్ ఆర్ కన్వెన్షనల్ సర్జరీస్కి వెళ్ళండి. దిస్ ఈజ్ అ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ యూ. మీరు అయితే రోబోటిక్స్ కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందండి, బికాజ్ నేను అన్నట్లు ఆ యారేస్, కెమెరాస్, సెన్సర్స్, ఆ టెక్నాలజీకి యు ఆర్ పేయింగ్. కొందరికి పాసిబుల్ అవుతుంది, కొందరికి ఇట్స్ నాట్ పాసిబుల్ టు అఫోర్డ్ దట్ ఎక్స్ట్రా కాస్ట్. సో గో ఫర్ మాన్యువల్ సర్జరీస్ అండి. మినిమం ఎంత ఖర్చు అవుతుండొచ్చు నీ రీప్లేస్మెంట్కి? మనం చేసే సర్జరీ మన చూస్ చేసుకునే హాస్పిటల్స్ పైన వెళ్తుంది అనమాట.
అండ్ మనం అక్కడ హాస్పిటల్స్లో ఉన్న మిగతా ఫెసిలిటీస్ పైన పోతాయి అన్నమాట. ఆన్ అండ్ యావరేజ్ ఇఫ్ ఐ సే 2 to 2.5 lakhs ఒక మాన్యువల్ సర్జరీకి తీసుకోవచ్చండి. దెన్ రోబోటిక్స్ అయితే అనదర్ 30 to 40,000 ఎక్స్ట్రా కూడా వెళ్ళొచ్చు అది. ఓకే, అండ్ ఇందులో మళ్ళీ మీరు చూస్ చేసుకునే సింగిల్ రూమా, షేరింగ్ రూమా, 2 lakhs ఈజ్ ఎ డీసెంట్ అమౌంట్ వాట్ ఐ కెన్ సే. అంటే 2 to 2.5 ఈజ్ ఎ డీసెంట్ అమౌంట్ ఫర్ ఎ మాన్యువల్ సర్జరీస్.